హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతోని కన్సల్టెంట్ న్యూరో సైకాట్రిస్ట్ అండ్ సెక్సియాలజిస్ట్ డాక్టర్ సునీల్ రెడ్డి గారు మనతోని ఉన్నారు. అండ్ సెక్చువల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? యా ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఓకే. కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలను ఊహించుకొని వాళ్ళు ఏదో అన్నట్టు ఫీల్ అవుతుంటారు. అప్పటికే అది వాళ్ళకి రిలీజ్ అయిపోతుంది అంగం నుంచి వెళ్ళి. అలాంటి వాళ్ళకి అది ప్రాబ్లమ్ అసలు లేకుంటే వాడు స్టిఫ్ గా ఉన్నట్టేనా? యాక్చువల్లీ దాన్నే మనం ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్ర స్ఖలనం అంటాము. అంటే వాళ్ళకి అసలు అంగం స్తంభించిన వెంటనే వాళ్ళకి రిలీజ్ అయిపోతూ ఉంటుంది, స్ఖలనం అనేది జరిగిపోతూ ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళు రియల్ సెక్స్ చేయకుండానే వాళ్ళు స్ఖలనం చేసేస్తారు, రియల్ సెక్స్ ని ఎంజాయ్ చేయలేరు. సో ఇది సెక్షువల్ సమస్యల్లో ఒక భాగం అనమాట. మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనొచ్చు. తర్వాత ఇది ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఏంటి అంటే అంగం స్తంభించిన తర్వాత అంగం లోపల పెట్టక ముందే రిలీజ్ అయిపోవటం, ఇది స్ఖలనం అయిపోవటం. కొంతమందికి ఏంటంటే అంగం స్తంభించి వెజైనాలోకి పెట్టిన తర్వాత వితిన్ 15 seconds-లోనే రిలీజ్ అయిపోవటం, అంటే సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ కాకముందనే రిలీజ్ అయిపోతుంది. సో వీటిలన్నిటినీ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్. కానీ ఇప్పుడు ఏంటి అంటే కొత్తగా సెక్షువల్ యాక్ట్ అంటే మీరు టైమింగ్ అడుగుతారు, ఎంత టైం సెక్స్ చేస్తే బాగుంటుంది అలాగని. బట్ ఎప్పుడైతే ఫిమేల్ పార్ట్నర్ హ్యాపీ ఫీల్ అవుతారో, ఆ ఆర్గజంకి వెళ్తారో, ఎప్పుడైతే మేల్ పార్ట్నర్ కూడా ఆర్గజంకి వెళ్తారో, అది ఎంత తక్కువ టైం అయినా దాన్ని ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనరు. కానీ వాళ్ళు సాటిస్ఫై కాకపోయినా, అబ్బాయి సాటిస్ఫై కాకపోయినా ముందే ఎజాక్యులేట్ అయిపోతే దాన్ని ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. దాన్ని ఇంప్రవైజ్ చేయడానికే మనము ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అంటే దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళకి హోల్డింగ్ కెపాసిటీ, అంటే అంగం స్తంభించిన తర్వాత సెక్షువల్ యాక్ట్ని ఎంజాయ్ చేసే హోల్డింగ్ కెపాసిటీ అనేది రావాలి. అది మన షాక్ వేవ్ థెరపీ ద్వారా ఇవ్వచ్చు. సో అక్కడ పార్ట్నర్ సాటిస్ఫై అవుతారు, ఇతను కూడా సెక్షువల్ యాక్ట్ని ఎంజాయ్ చేస్తారు. కొంతమంది అబ్బాయిలకు నైట్ ఫాల్ అవుతుంటుంది. అసలు నైట్ ఫాల్ అనేది ఒక డిసీజా సార్, లేకుంటే నైట్ ఫాల్ అవ్వడం మంచిదా? కరెక్ట్ గా అడిగారండి. యూజువల్లీ ఏమవుతుంది అంటే మనం స్క్రోటల్ బాల్స్ అంటాం కదా, అంటే అంగం పురుషాంగం కింద ఉండే బాల్స్ యూజువల్లీ టెస్టోస్టెరాన్ వల్లనో దాంట్లో ఉండే కణజాలం వల్ల మన ఈ సెమన్ అనేది రిలీజ్ అవుతుంది. సో యూజువల్లీ రెగ్యులర్ గా రోజు సెక్షువల్ యాక్ట్ ఉండే వాళ్ళకి స్ఖలనం అనేది అంటే నైట్ స్ఖలనం అనేది జరగదు, నైట్ ఫాల్ అనేది జరగదు. ఎవరైతే 1 week కూడా సెక్స్ చేయకుండా ఉంటారో వాళ్ళకి దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ నైట్ ఫాల్. ఎందుకంటే సెమన్ అనేది ఉత్పత్తి అవుతుంది బట్ బయట రాదు. సో అందుకని నైట్లో ఇలాగా రావడం అనేది జరుగుతుంది. కొంతమంది చాలా భయపడుతుంటారు నాది నైట్ స్ఖలనం అయిపోతుందని, బట్ మోస్ట్లీ కారణం ఇదే అయి ఉంటుంది. సో దాన్ని ఈజీగా సరి చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఇలాంటి వాళ్ళకు సెక్స్ లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు? యూజువల్లీ సెక్స్ లో సమస్యలు ఏమి ఉండవు. ఓకే. ఒక అంగం గట్టిపడి ఎన్ని నిమిషాల వరకు ఉంటే దాని పార్ట్నర్ సాటిస్ఫై అవుతారు సార్? యూజువల్లీ ఏంటి అంటే అంగం గట్టిపడిన తర్వాత కన్నా వాళ్ళు సెక్షువల్ యాక్ట్ ఎంతసేపు చేయడం అనేది ఇంపార్టెంట్. యూజువల్లీ సెక్షువల్ యాక్ట్ మనం టైం తీసుకోలేరు, వాళ్ళ సాటిస్ఫాక్షన్ మన సాటిస్ఫాక్షన్ విడివిడిగా ఉంటుంది అనమాట. సో అది క్లయింట్ ని బట్టి ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఎప్పుడైతే ఇది శీఘ్ర స్ఖలనం ఉంటుందో ఫిమేల్ పార్ట్నర్ ఎంజాయ్ చేయలేరు, మేల్ పార్ట్నర్ కి ఆ ఆర్గజం అంటే ఆ హైట్ కి సెక్స్ చేసినట్టు తృప్తి రాదు. సో ఎప్పుడైతే ఈ తృప్తి రాదో దాన్ని ప్రిమెచ్యూర్ కిందకే తీసుకొని మనము ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాం అండ్ మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్.